చైనా అనే ఒక దేశం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో ఉన్న విలేజెస్ ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసిందా? బికాస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ ఈ అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజెస్ అన్ని బయటకు వస్తున్నాయి. అండ్ అక్కడ కొన్ని విలేజెస్ లో చైనాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు లోపలికి వచ్చి తిరుగుతున్నారని, అండ్ చైనాకి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న విలేజెస్ కి కనెక్ట్ అయ్యే విధంగా రోడ్లను కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు వీళ్ళు అని చెప్పి కొన్ని శాటిలైట్ ఇమేజెస్ కూడా బయటకు వస్తున్నాయి. సో విషయం గురించి మాట్లాడుకుంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ దగ్గర ఈ తక్సింగ్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కి సంబంధించిన కొంతమంది ట్రైబ్ అలా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చైనాకి సంబంధించిన వాళ్ళు మా విలేజెస్ లో ఉన్న ల్యాండ్స్ ని ఆక్యుపై చేస్తున్నారు అండ్ ఆల్సో మమ్మల్ని ఫార్మింగ్ కూడా చేయనియట్లేదు అని చెప్పి. మరి ఏంటి నిజంగానే చైనాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేసుకుంటున్నారా అని ఆలోచించే లోపల ఇండియన్ ఆర్మీ నుంచి ఒక స్టేట్మెంట్ అంటే ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది దాట్ అక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం జరగట్లేవు. సో ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఇప్పుడు అక్కడ ఉన్న విలేజెస్ మాట నమ్మాలా, మన ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్ చెప్పిన విషయం నమ్మాలా? ఒకసారి అది పక్కన పెట్టేస్తే మనం మ్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇది యాక్చువల్ LAC. ఆ లైన్ కి అటుపక్క చైనాకి సంబంధించిన వాళ్ళు అఫీషియల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని కొన్ని బిల్డింగ్ సైట్స్ అని కనిపిస్తాయి. సో ఇట్ సైడ్ వచ్చి మన ఇండియాకి సంబంధించిన ఏరియాస్ అని మనం ఒకసారి చూసుకుంటే మీరు అక్కడ దగ్గరలో ఉన్న ఏ ప్రదేశాన్ని పిన్ పాయింట్ చేసినా అక్కడ కింద వచ్చేది చైనా అండ్ టిబెట్ అని చెప్పి. ఇదే కాదు ఇంకొంచెం ముందరకు వచ్చి ఏదైనా లొకేషన్ పిన్ పాయింట్ చేసినా అక్కడ లొకేషన్ చూపించేది మాత్రం చైనా అని చెప్పి. మరి ఇదేంటి? అయినా ఇష్యూ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో చైనా వాళ్ళు, చైనాకి సంబంధించిన సెనేటర్స్ ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది మాది, మా టెరిటరీ కింద వస్తుంది అని చెప్పి చాలా మాటలు చెప్తూనే వస్తున్నారు. అండ్ ఇప్పుడైతే చాలా దగ్గర కూడా వచ్చేస్తున్నారు అనే విజువల్స్ అయితే మనకి ఈ సాటిలైట్ ఇమేజెస్ ద్వారా కనిపిస్తున్నాయి. మరి ఈ ఇష్యూ ఎంతవరకు నిజం? అంటే ఆ చైనాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు నిజంగానే ఆక్యుపై చేయడానికి వచ్చారా, లేదా విలేజెస్ లో జస్ట్ పాట్రోలింగ్ చేయడానికి వచ్చారా? సో దీని నుంచి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. Until then, follow my page, stay tuned, stay safe and Jai Hind.